సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 సెప్టెంబర్ మాసంలో 12 రాసుల వారి యొక్క మాస ఫలితాలు. ఇప్పుడు 12 రాసుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ సెప్టెంబర్ మాసం అన్నటువంటిది రిపీట్ ఈ సెప్టెంబర్ మాసము అనేటువంటి ఈ ఆంగ్ల మాసంలో భాద్రపద ఆశ్వీజ తెలుగు మాసాలు రెండు మిళితమై ఉంటాయి. ఇక గ్రహాల స్థితిగతుల గురించి వాటి మార్పుల గురించి మనం పరిశీలిస్తే ఈ 2025 సెప్టెంబర్ మాసంలో సూర్య భగవానుడు సెప్టెంబర్ 16 వరకు సింహరాశిలో, ఆ తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశిస్తాడు. కుజుడు సెప్టెంబర్ 14 వరకు కన్యా రాశిలో ఉండి ఆ తర్వాత తులారాశిలోనికి ప్రవేశిస్తాడు. బుధగ్రహము సెప్టెంబర్ 15 వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశిస్తాడు. గురువు యథావిధిగా మిథున రాశిలోని ఈ నెలంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఇక శుక్రుడు సెప్టెంబర్ 14 వరకు కర్కాటక రాశిలో ఉండి ఆ తర్వాత ఆయన సింహరాశిలోని ప్రవేశిస్తాడు. శని భగవానుడు మీనములో యథావిధిగానే ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఇక రాహుకేతువులు రెండూ కూడా, రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తారు. గ్రహాల యొక్క స్థితిగతులు ఈ విధంగా సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి. ఈ సెప్టెంబర్ నెల 8వ తారీఖు నుండి అనగా సోమవారం నుండి ఈ సెప్టెంబర్ నెల 21 ఆదివారం అమావాస్య వరకు పితృపక్షాలు ఉన్నాయి. అనగా మహాలయ పక్షాలు ఈ సెప్టెంబర్ నెల 8వ తారీఖు సోమవారం నుంచి ప్రారంభమవుతాయి. మహాలయ అమావాస్య అనగా సెప్టెంబర్ నెల 21 ఆదివారం అమావాస్యతో అవి ముగుస్తాయి. ఈ పితృపక్షాల సమయంలో పితృదేవతలను పూజించుకోవడం, వారికి పిండ ప్రదానాలు, తిలాతర్పణాలు, వారి పేరు మీదుగా ఆహారాలు అనగా అన్నము, వస్త్రాలు, ఇవన్నీ కూడా దానాలు చేసుకోవడం వల్ల పితృదేవతలు మరింతగా సంతోషించి దేవతల కంటే కూడా ఎక్కువగా మనల్ని ఆశీర్వదిస్తారు అని పెద్దలు చెప్పడం జరిగింది. ఈ పితృదేవత అర్చన కోసమే ఈ 15 రోజులు పితృపక్షాలని మన పెద్దవాళ్ళు నిర్ణయించడం జరిగింది. కనుక ప్రేక్షకులు, ఈ జ్యోతిషాభిమానులందరూ కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని పితృదేవతల యొక్క ఆశీస్సులు పొందవచ్చు. ఇక సెప్టెంబర్ నెల 7వ తారీఖు అనగా ఆదివారం రోజు రాత్రి 10 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. అది పూర్వభద్ర నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సెప్టెంబర్ నెల 7వ తారీఖు ఆదివారం రాత్రి 10 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం 8వ తారీఖు అనగా సోమవారం తెల్లవారుజాములో 1 గంట 20 నిమిషములకు ఈ చంద్రగ్రహణం ముగుస్తుంది. అనగా చంద్రగ్రహణం యొక్క పూర్తి నిడివి 3 గంటల 20 నిమిషంలో. 7వ తారీఖు రాత్రి 10 గంటలకు ప్రారంభమై 8వ తారీఖు 1 గంట 20 నిమిషాలకు చంద్రగ్రహణం పూర్తవుతుంది. ఈ చంద్రగ్రహణం రాత్రిపూట అవుతోంది. ఆ రోజు పౌర్ణమి కనుక ఎవరికి ఎటువంటి సమస్యలు రావడానికి అవకాశం లేదు. అయితే చంద్రగ్రహణ సమయానికి ముందుగానే అందరూ ఆహారాది కార్యక్రమాలంతా ముగించుకొని ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఎవరైనా చంద్రగ్రహణ సమయంలో మేల్కొని ఉండే సందర్భం ఏర్పడితే వారు, ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం పూర్వభద్రలో ఏర్పడుతోంది కనుక దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవడం, అలాగే శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ శ్రీ సూక్తం కానీ చదువుకోండి. లలిత సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల వారు కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఇక ఇళ్లలో ఉన్నటువంటి ఆహార పదార్థాలు, బియ్యము, పప్పులు, కాయగూరలు, పండ్లు, వీటి మీద దర్భపూసలను పెట్టి ఆ మరుసటి రోజు సోమవారం తెల్లవారుజాములో సూర్యోదయ సమయానికి అందరూ నిద్రలేసి ఇంటిని శుభ్రం చేసుకొని స్నానం ఆచరించి ఆ దర్భపూసలను తీసి పడవేసి ఆ ఆహార పదార్థాలన్నీ యథావిధిగా వాడుకోవచ్చును. సోమవారం రోజు ఉదయం స్నానం ఆచరిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకున్న తర్వాత మీరు పేద బ్రాహ్మణులకు కానీ పేదలకు కానీ మినుములు, బియ్యము, శనగలు దానం చేయడం వల్ల ఈ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి
ఏవైనా ప్రతికూల ఫలితాలు ఉంటే వాటి నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ 2025 సెప్టెంబర్ మాసంలో 12 రాశుల గురించి మాట్లాడుకునేటప్పుడు 2025 సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ సింహరాశి వారికి కూడా ఈ సెప్టెంబర్ మాసంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. 50% శుభఫలితాలకు, 50% ప్రతికూల ఫలితాలకు అనగా మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు సెప్టెంబర్ నెల 14 తర్వాత తృతీయంలో వృషభ రాశిలోనికి సంచారం కొనసాగించడం వల్ల జన సహకారంతో పాటు భూవాహన లాభాలు, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకోవడానికి అవకాశం ఉంది. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో ద్వితీయంలో అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్లు రావడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా లాభంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక విద్యా సంబంధమైన విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. జన సంబంధాలు పెరుగుతాయి. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని, సమాజంలో పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చుకుంటారు. తృతీయ భాగ్యాధిపతి శుక్రుడు ఈ నెలంతా కూడా తృతీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా వ్యయములోను జన్మరాశిలోను కనుక కర్కాటక సింహరాశుల్లో సంచరించడం వల్ల సృజన సహకారంతో చాలా పనులు మీరు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని సాధించుకోగలుగుతారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా పొందగలుగుతారు. మరి 2025 సెప్టెంబర్ మాసంలో ఈ సింహరాశి వారికి కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభఫలితాలను అందిస్తున్నాయి. అలాగే జన్మరాశ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా జన్మరాశులు ద్వితీయములో సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తండ్రితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. సప్తమాధిపతి అయినటువంటి శని అష్టమంలో మీనములో ఈ నెలంతా సంచరిస్తున్నాడు. ఈ కారణం చేత అనారోగ్య సమస్యలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, పోటీ ప్రపంచంలో వెనకడుగు పడేటువంటి సూచన కనిపిస్తుంది. జన్మరాశిలో సింహములో కేతువు, సప్తమంలో కుంభరాశిలో రాహువు సంచరించడం వల్ల దీన్ని ప్రబల కాలసర్ప దోషం అని చెప్పుకోవచ్చు. ఈ రకంగా అనుకున్న పనులు అనుకోకుండా ఆటంకాలతో, నిరాశతో, అశాంతితో కాలం గడిపే పరిస్థితి సింహరాశి వాళ్ళకి ఈ రాహుకేతువుల వల్ల ఉంటుంది. 2025 సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారు తప్పనిసరిగా జన్మరాశిలో కేతువు, సప్తములో రాహుదోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. అలాగే అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర దర్శనం, అవకాశం లేకపోతే ఆంజనేయ స్వామిని శనివారం రోజు దర్శించి స్వామివారికి తమలపాకుడు పూజ నిర్వహించండి. సుందరకాండ పారాయణం చేయండి. అలాగే జన్మరాశిలో రవి సంచరిస్తున్నాడు కదా, సూర్య ఆరాధన, సూర్య భగవానుడి ప్రీత్యర్థం గోధుమలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. 2025 సెప్టెంబర్ మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కుంభరాశి వారికి 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తూ 20 నుంచి 30% సుఫలితాలు అందిస్తున్నాయి. 6 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ 60 నుంచి 70% ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంటుంది. గ్రహాలు ప్రతికూలంగా ఉండే సమయంలో ఈ కుంభరాశి వారు మౌనం వహించాలి. తమ పని తాము చేసుకుంటూ వెళ్ళాలి. భగవంతుని మీద భారం వేయాలి. రాబోయే మంచి రోజుల కోసం నిరీక్షించాల్సి ఉంటుంది. 2025 సెప్టెంబర్ మాసంలో ఈ కుంభరాశి వారికి పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా సప్తమ అష్టమ భావాల్లో అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభ ఫలితాలు అందుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, ఉద్యోగంలో పదోన్నతులు, ఆర్థికంగా బలం పుంజుకుంటారు. మరి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు పంచమ భావంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక సంతానం విషయంలో సుపరిణామాలు, మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు, విద్యా సంబంధం విషయాల్లో కూడా మంచి ఫలితాలను అందుకుంటారు. 2025 సెప్టెంబర్ మాసంలో ఈ కుంభరాశి వారికి బుధుడు, గురువు ప్రధానంగా 2 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 20 నుంచి 30% సుఫలితాలను అందిస్తున్నాయి. అయితే ప్రతికూలంగా సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సప్తమ అష్టమ భావాల్లో అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల ఈ కుంభరాశి వారికి జన సంబంధాలు చెడిపోతాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు,
తండ్రితో మనస్పర్ధలు, అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా అష్టమ భాగ్యభావాల్లో కన్యా తులారాశిలో సంచరించడం వల్ల వాహన సమస్యలు, అలాగే వాహనాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, జన సహకార లోపం కానీ, అభిప్రాయ భేదాలు, భూవాహన సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు సప్తమ భావాలు అనగా కర్కాటక సింహరాశుల్లో ఉండటం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, చిన్న చిన్న అవమానాలకు అవకాశం ఉంది. జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయములో మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఏలినాటి శని 2వ భాగంలో ఉంది. పని భారము, శ్రమ, మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉంది. ఇక జన్మరాశిలో అనగా కుంభములో రాహువు ఒక రకమైనటువంటి దుబారా ఖర్చులు, మాటల వల్ల సమస్యలకు అవకాశం కనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉంటున్నాయి. సప్తమంలో సింహంలో కేతువు సంచరించడం వల్ల ఎదుటివారితో నిరాశ, అశాంతికి అవకాశం ఉంటుంది. 2025 సెప్టెంబర్ మాసంలో ఈ కుంభరాశి వారు తప్పనిసరిగా జన్మరాశిలో ఉండే రాహువు, సప్తమంలో ఉండే కేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజ నిర్వర్తించుకోండి. ద్వితీయ శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర దర్శనం లేక ఈశ్వర దర్శనం మీకు ఉపశమనాన్ని ఇస్తుంది. సప్తమ శుక్రదోషం నుంచి బయటపడడానికి లక్ష్మీదేవి దర్శనం, కనకదారా స్తోత్రం పారాయణం, అలసందలను అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు. అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల ప్రశాంతంగా ఉంటారు. సప్తమ రవిదోషం నుంచి బయటపడడానికి నిత్యం సూర్య భగవాని దర్శనం, సూర్యాష్టక పారాయణం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.